హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ చిన్నారి వధువు. చెప్పమ్మా, ఏమైంది? డాడ్, మీరు కంగారు పడకండి, వదిన కనిపించట్లేదు అనగానే ఉన్న చోటనే నిలుక్కుపోయాడు రఘురాంగారు. అమ్మా, అమ్మాయిని తీసుకురండి, ముహూర్తం దాటిపోతుంది అని పంతులు గారు అక్కడ మైక్లో అరుస్తున్నారు. అక్కడ ఎవరి దగ్గర సమాధానం లేదు. శైలజ లేచి, అదేంటి, అమ్మాయిని తీసుకురమ్మంటే ఏం చేస్తున్నారు అంటూ దగ్గరికొచ్చి, అక్క, ఇందుని తీసుకురాకుండా ఏం చేస్తున్నారు అని కోపంగా అడుగుతుంటే చేతులు నలుపుకుంటూ అది శైలు అని నసుగుతూ ఉంది. తనని తీసుకురమ్మంటే ఇలా నసుగుతావేంటి అంటుంటే అక్క నుండి కదల్లేదు. మీకు ఒక్క పని కూడా చేత కాదు అని రుసరుసలాడుతూ బ్రైడ్ రూమ్కి వెళ్ళింది. ఖాళీ రూమ్ దర్శనమిచ్చింది. అక్కడే కంగారుగా నిలబడ్డ నేహ, నటిస్తున్న శాంతం, మిగతా వారు కనిపించారు. నేహ, వదినెక్కడా కనిపించట్లేదేంటి? ఏమో మమ్మీ, నాకు తెలీదు. వదినని తీసుకురావడానికే వస్తే కనిపించట్లేదు అనగానే ఒక్కసారిగా ఏం వినిందో అర్థం కాక బ్రెయిన్ స్ట్రక్ అయిపోయి అలాగే షాకింగ్ పొజిషన్లో నిలబడిపోయింది శైలజ. మమ్మీ, మమ్మీ అంటూ భుజం తట్టి ఊపుతుంటే హా అనింది ఉలిక్కిపాటుగా. ఏం చెబుతున్నావు? వదిన ఎక్కడికి వెళ్ళింది అని మళ్ళీ అడిగింది. కళ్ళల్లో నీరు తెలియకుండానే చెంపల మీదకి జారుతుంటే ఆమెను అలా చూస్తుంటే నేహకి ఏడుపు తన్నుకొస్తోంది. వదిన కనిపించట్లేదు మమ్మీ అని ఏడుపు గొంతుతో చెప్పింది. ఏమైంది? తనని తీసుకురాకుండా ఇక్కడేం చేస్తున్నారు అన్న వాయిస్కి అక్కడున్న వాళ్ళంతా ఉలిక్కిపడి తలతిప్పి చూశారు. అది అన్నయ్య అని తటపటాయిస్తుంటే, ఏమైంది? ఇందు ఎక్కడా? ఇందు కనిపించట్లేదు నాన్న అన్నాడు వెనక నుండి రఘురాంగారు. వాట్ అని ఫేస్ చిట్లించి చూశాడు. అవును నాన్న, ఇందు కనిపించట్లేదు. మొత్తం వెతికాం, ఎక్కడా కనిపించట్లేదన్నయ్య అనగానే అతని కళ్ళతో పాటు ఫేస్ కూడా ఎర్రటి కొలిమిలా మారిపోయాయి. అప్పుడే అక్కడికి వచ్చిన రాఘవ గారు ఏం జరిగిందని అడుగుతుంటే విషయం చెప్పారు అతనికి. దీనంతటికీ కారణం ఇదే అయ్యుంటుంది అంటూ అక్కడే శాంతాన్ని ఆ చెంప ఈ చెంప వాయించాడు. ఆమెను కొడుతున్నా అక్కడ ఎవరికి ఆపే మూడ్లో లేరు. ఇందు కనబడ్డం లేదు అన్న టెన్షన్లోనే ఉండిపోయారందరూ. కొట్టకండి అంటూ చెయ్యి పట్టుకొని, నా పిల్లల మీద ఒట్టు, నేను దాన్నేం చేయలేదు అని ఏడుస్తూ చెబుతుంటే విసురుగా వదిలాడు. ఇక్కడ హేమాంష్ ఫంక్షన్ హాల్ సీసీ ఫుటేజ్ కావాలి అనడంతో వెంటనే ఆ ఫంక్షన్ హాల్ ఫుటేజ్ తీసి అతని ముందు పెట్టారు. ఇక ఇందుని రూమ్కి తీసుకురావడం వరకు చూపిస్తోంది. తర్వాత తన రూమ్కి ఎవరో ఒకరు రావడం జరిగింది. ఇక ఓ గంట తర్వాత బుర్కాలో ఆమె రూమ్కి వెళ్ళినట్లు విజువల్స్ చూపిస్తున్నాయి. కాసేపటికి ఆ బుర్కాలో ఉన్న వాళ్ళు బయటకి రావడం కనిపించింది. కానీ వాళ్ళు నడుస్తూ కాకుండా ఎవరో అన్నోన్ వ్యక్తి బుర్కాలో ఉన్న వాళ్ళని నడిపిస్తూ తీసుకెళ్లడం కనిపిస్తుంటే ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది హేమాంష్కి. హూ ఈస్ దిస్ గైస్ అంటూ అతని పాయింట్అవుట్ చేసి చూపిస్తుంటే అక్కడ ఎవరికీ తెలుసు, ఎవరికీ తెలీదు అతనెవరో. ఇక డెఫినెట్గా ఇందుని తీసుకెళ్లిపోయారు అని అర్థమవుతుంటే అక్కడి నుండి తనని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో ఆ ఫుటేజ్ మొత్తం చూశారు. ఇక కార్ నెంబర్ చూసి వెంటనే పోలీసులకి కాల్ చేశాడు రఘురాంగారు. ఆ కార్ నెంబర్తో ట్రేస్ చేసి ఆ ఏరియా ఎక్కడో చెప్పగానే అయోమయంగా అనిపించింది రఘురాంగారికి. డాడ్, ఏమంటున్నారు? ఎక్కడి నుండొచ్చారంట అని అడుగుతుంటే రాయలసీమ అన్నాడు. ఆంధ్ర అని కన్ఫర్మేషన్ కోసం కళ్ళు చిన్నవి చేసి అడిగాడు హేమాంష్. అవును నాన్న, వాళ్ళకి ఇందుకేం సంబంధం? ఏమో తెలీదు. కరెక్ట్ ఏరియా ఎక్కడో చెప్పారా? కడప. వాట్, కడప? అవును నాన్న, లొకేషన్ అక్కడి నుండే చూపిస్తోంది. ఇక వెంటనే రూమ్కెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని బయలుదేరుతుంటే నువ్వొక్కడిగా వెళ్తావా? లేదు నాన్న, మేం కూడా వస్తాం అంటూ రఘురాంగారు రాఘవ గారు తన మావయ్యలు బాబాయిలు కూడా వెంట బయలుదేరారు. కొడుకు పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది అనుకుంటే ఇలా జరిగిందని చాలా బాధకి గురైంది శైలజ. ఏడవకు మమ్మీ, వదినికేం కాదు. పెళ్లిదేముంది, తను సేఫ్గా తిరిగి వస్తే ఇంతకంటే గ్రాండ్గా పెళ్లి చేసుకోవచ్చు అని సర్ది చెప్పారందరూ. ఇక అందరూ వాళ్ళ ప్రైవేట్ చాపర్లో బయలుదేరారు.
తను కనిపించట్లేదు అన్న వార్త తెలిసినప్పటి నుండి హేమాంష్ ఫేస్లో రౌద్రం మాత్రమే ఉంది. వాళ్ళిద్దరినీ ఎప్పుడు వేసేద్దామా అన్నంత కోపం అతనిలో. ఉడుకు రక్తం కదా. రఘురంగారు కొడుకు భుజం మీద చెయ్యి వేసి, అంత ఆవేశం పనికిరాదు నాన్నా. అసలు వాళ్ళెవరు, తనని ఎందుకు తీసుకెళ్లారో తీరిగ్గా కూర్చోబెట్టి అడుగుదాం అనగానే తండ్రిని కోపంగా చూశాడు. వాళ్ళకి వెళ్ళాక మర్యాదలు చెద్దురుగాని నిర్దాక్షిణ్యంగా దానికి డ్రగ్ ఇచ్చి కిడ్నాప్ చేశారు. అలాంటి వాడిని చంపకుండా మీటింగ్లో పెడతారా అని బేస్ వాయిస్లో అడుగుతుంటే, కోపం పనికిరాదు నాన్నా అంటూ అతని భుజం తట్టారు. ఇక రాయలసీమకి వెళ్ళడానికి 6 గంటలు పట్టింది. ఇన్స్పెక్టర్ అడ్రస్తో సహా చెప్పాడు. 6 గంటల సమయంలో ఒక్క క్షణం కూడా అతని కళ్ళు, అతని ఫేస్లో ప్రతి ఒక్క కణం చెక్కు చెదరకుండా అంతే రౌద్రంతో ఉండిపోయింది. ఇక సరాసరి అడ్రస్ చెప్పిన ప్లేస్లో చాపర్ దుమ్ము లేపుకుంటూ ల్యాండ్ అవడంతో ఏదో సౌండ్ వస్తుందని ఆ ఇంద్రభవనం నుండి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇక చాపర్ అలా ఆగిందో లేదో ఫోర్స్గా డోర్ ఓపెన్ చేసుకొని అంతే ఆవేశంతో, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ కోపంతో సింహంలా ఎలాంటి భయం లేకుండా నడుస్తూ లోపలికెళ్తుంటే, రేయ్ ఎవడ్రా మీరంతా అంటూ అక్కడ బాంబులు చుట్టే రౌడీలు బాగా బలిష్టంగా దున్నల్లా వచ్చి హేమాంష్ కాలర్ పట్టుకోబోతే వాడి డొక్కలో ఒక్కటిచ్చాడు. కానీ అంతగా దెబ్బ తగలలేదేమో. రేయ్ అంటూ దెబ్బతిన్న పాములా గట్టిగా అరుస్తూ అతని కాలర్ పట్టుకోబోతే ఈసారి రఘురాం గారు అడ్డొచ్చి, ప్లీజ్ ఆగండి, మేం మాట్లాడడానికి వచ్చాం. మీరు కాస్త మమ్మల్ని లోపలికి పంపిస్తే బాగుంటుంది. మేము లోపలికి పంపం అన్నారు. వీళ్లతో మాటలేంటి డాడ్ అంటూ పాకెట్లో ఉన్న గన్ తీసి గురిపెట్టాడు. రేయ్ నాన్న ఆవేశపడకు అంటూ అతన్ని ఆపడానికి ట్రై చేస్తుండగానే ఎదురుగా ఉన్న వాళ్ళు వెకిలిగా నవ్వుతూ వాళ్ళ దగ్గరున్న పెద్ద పెద్ద గన్లను తీసి అక్కడున్న వాళ్ళందరినీ చుట్టుముట్టారు. నువ్వు ఆవేశపడకరా ప్లీజ్, మా వాడికి కాస్త ఆవేశం ఎక్కువ, అర్థం చేసుకోండి చిన్నవాడుగా. మేము మీ సార్తో మాట్లాడాలి, ప్లీజ్ లోపలికి పంపించండి అని రిక్వెస్టింగ్గా అడిగాడు రఘురంగారు. అవును, మమ్మల్ని లోపలికి పంపించండి అని రాఘవ గారు కూడా బ్రతిలాడినట్టు అడుగుతుంటే, ఇక్కడ హేమాంష్కి అలా రిక్వెస్ట్ చేయడం నచ్చక చేతి పిడికిలి బిగిసి పచ్చగా పైకి తేలి కనిపిస్తున్నాయి. కొడుకు కోపాన్ని చూస్తూ అతని చెయ్యి పట్టుకొని కాస్త ఓపిక పట్టమని చెబుతుంటే చేసేది లేక సైలెంట్గా ఉన్నాడు. లోపలికెళ్ళడానికి వాళ్ళకి దారివ్వడంతో థ్యాంక్ యూ అంటూ నమస్కారం చేసి లోపలికెళ్లారు. పాతకాలం నాటి ఇంద్రభవనం అనుకుంటా, అన్ని ఓల్డ్ డిజైన్తో అందంగా కనిపిస్తున్నాయి. ఆ ఇంటి సింహద్వారం చాలా పెద్దగా ఉంది. అప్పటి వాళ్ళు చాలా అందంగా కట్టుకున్నారనిపించేంత. కోపంగా అడుగు లోపల పెట్టాడు హేమాంష్ ముందుగా. ఇక అతని వెనకాలే వాళ్ళందరూ కూడా. లోపలికెళ్ళిన హేమాంష్ విత్ గ్యాంగ్ ఎదురుగా ఉయ్యాల బల్ల మీద తేట తెలుపు రంగు బట్టల్లో కూర్చొని ఉన్న అతన్ని చూసి నొసలు చిట్లించాడు హేమాంష్. రేయ్ నువ్వేనా నా ఇందుని ఎత్తుకొచ్చింది అన్నాడు బేస్ వాయిస్లో. రేయ్ ఎవర్రా మీరు, అంతా మిమ్మల్ని లోపలికి ఎవడు పంపించాడు అన్నాడు వాడు పొగరుగా. వాడి గొంతులో వెటకారం ధ్వనించింది. అది హేమాంష్కి మాత్రమే అర్థమైంది. నీ అమ్మ మొగుడు పంపించాడు అన్నాడు అసలే తిక్కలో ఉన్న హేమాంష్. రేయ్ అంటూ హేమాంష్ మీదకి కత్తిని దూశాడు. అది గురి తప్పకుండా అతని మీదకే రావడంతో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ కత్తిని అతనికి తాకకుండా పట్టుకొని అదే కత్తిని ఎదురుగా ఉన్న వాడి మీదకి విసరగానే కోపంతో వెర్రిగా అరుస్తూ వాడి అనుచరులని లోపలికి పిలుస్తుంటే, రేయ్ హేమాంష్ ఆగరా, వాడి దగ్గర మన పిల్లుంది, ఈ టైంలో మనం తగ్గాలి, కానీ ఇలా ఎదురు తిరిగితే ఇందుని ఏదో ఒకటి చేసే అవకాశం ఉంటుంది అని నచ్చజెబుతుంటే లోపలికొచ్చిన రౌడీలు వాళ్ళ మీదకి కత్తులతో గొడ్డళ్లతో వచ్చారు. వీళ్ళని ఆగమని చెప్పండి భూపతి గారు అని భయంగా అడిగాడు రఘురాంగారు. డాడ్ వాడికి ఎందుకు భయపడుతున్నావు అంటుంటే, నీకు దండం పెడతారా, ఇందు కావాలా వద్దా, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు, మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు అని సీరియస్గా అరవగానే అప్పటి మటుకు సైలెంట్ అయిపోయాడు హేమాంష్. భూపతి గారు మేము మీతో కాస్త మాట్లాడడానికి వచ్చాం అనగానే రాక్షసంగా నవ్వుతూ వాడి అనుచరులని పక్కకు జరగమన్నట్లు వేళ్లతో సైగ చేశాడు. ఇక అందరూ సమావేశమయ్యి చెప్పండి అన్నట్లు చూస్తున్నాడు భూపతి.
మీరు మా పిల్లని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. ఎవరిని అనుకొని ఎవరిని తీసుకొచ్చారో మాకు తెలీదు. కానీ మా పిల్లకి మీకేం సంబంధం లేదు. మా అమ్మాయిని మాకు ఇచ్చేస్తే తీసుకొని సైలెంట్‌గా వెళ్ళిపోతామన్నాడు. రఘురాం గారు, మీ అమ్మాయికి మాకు ఎలాంటి సంబంధం లేదా? అది నువ్వెలా డిసైడ్ చేస్తావు? అని ఏకవచనంతో సంబోధిస్తున్న అతన్ని చూస్తుంటే చంపాలన్నంత కోపం వచ్చి పిడికిలి బిగుసుకుంది అతనికి. కొడుకు చెయ్యి గట్టిగా పట్టుకొని ఆగమన్నట్లు, మీరేం మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావట్లేదు. కాస్త అర్థమయ్యేటట్లు చెప్పండి. మా అమ్మాయికి మీకు ఏంటి సంబంధం? మీ అమ్మాయిని నాకు అమ్మేశారు. ఇన్ని రోజులు ఎక్కడుందో తెలియక ఆగిపోయాం. ఇక ఢిల్లీలో ఉందన్న వార్త మాకు తెలిసి తనని చేరుకోవాలని చూస్తే తనకి ఈరోజు పెళ్ళని చెప్పడంతో ఎలాగైనా తనని తీసుకురావాలని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం. నా కొడుక్కి మీ అమ్మాయికి ఎప్పుడో పెళ్లి ఖాయం చేసుకున్నాం. తన ఫోటో చూసి నా కొడుకు మనసు పారేసుకున్నాడు. చేసుకుంటే ఆ అమ్మాయిని తప్ప ఇంకెవరిని చేసుకోనని తాను దొరకట్లేదని మా వాడికి ఎంత నచ్చజెప్పడానికి ట్రై చేసినా వాడు వినకపోగా తనని తెస్తారా చేస్తారా అంటూ వార్నింగ్ ఇచ్చాడు. వాడి చేతిలో చావడం ఇష్టం లేక నా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి వెతికించాం. దొరికింది. లేదు లేదు, సమాచారం అందింది అన్నాడు. అతను చెప్పే నిజాలకి అక్కడ వాళ్ళందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇప్పుడు మా పాప పరిస్థితి, మన బాబు పరిస్థితి ఏంటంటారు మాస్టారు? ఇక మీరు వచ్చిన దారినే వెళ్తే చాలా మంచిది. లేకపోతే మీ తలలు లేపేయడానికి నా కొడుకొస్తాడు అన్నాడు భూపతి. నీ కొడుకు అంత పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడా? పంపించు, వాడో నేనో తెలుసుకుంటాం అన్నాడు హేమాంష్ అంతే ఆవేశంగా. ఏంట్రా, నువ్వు నా కొడుకుని కొడతావా? ఇంతున్నావు? వాడిని చూస్తే నీకు నిద్ర కూడా పట్టదు. చూస్తావా వాడిని? పిలిపించనా అంటుంటే, అయ్యో ఆగండి భూపతి గారు, వీడేదో తెలియక మాట్లాడాడు. డాడ్, నేనేం తెలియక మాట్లాడలేదు, తెలిసే మాట్లాడుతున్నాను. రేయ్, నువ్వు నోర్మొయ్ అంటూ హేమాంష్ని కసిరాడు. నీకు దండం పెడతామండి. నా పెళ్ళాం నా కూతురి మీద ఉన్న కోపంతో అలా చేసింది. మీరవన్నీ మనసులో పెట్టుకోకుండా నా కూతుర్ని వదిలిపెట్టండి. మీకు దండం పెడతాను అంటూ రాఘవ గారు వాడి కాళ్ళ మీద పడబోతుంటే, మావయ్య అంటూ అరిచాడు హేమాంష్. ఏంట్రా కుర్ర కుంక, అలా అరుస్తున్నావు? నువ్విలా అరిస్తే దాన్ని ఇచ్చేస్తాననుకుంటున్నావా? అన్నవాడి మాటలకి బీపీ మీటర్ దాటిపోయి వాడి మూతి మీద గట్టిగా ఓ పంచిచ్చాడు. ఎప్పటినుండో దాచుకున్న కోపమంతా ఆ పంచ్ రూపంలో ఇవ్వగానే వాడి మూతి పళ్ళు రాలి బయటపడ్డాయి. ఆ అంటూ అరిచి అవతల పడ్డాడు. ఈసారి రఘురాం గారు అడ్డు రాలేదు. ఎందుకంటే తన కొడుకుని తన కోడల్ని తక్కువ చేసి మాట్లాడాడు కాబట్టి ఆయనకి కోపం వచ్చింది. ఇక వాడినలా కొడుతుంటే వాడి రౌడీలు దున్నల్లా హేమంష్ మీదకొస్తుంటే రఘురాం గారు వాళ్ళ మావయ్యలు బాబాయ్లు అడ్డుపడుతుంటే ఊరుకుంటారా? వాళ్ళని కొట్టి అవతల పడేస్తున్నారు. వాళ్ళంటే రోజు వ్యాయామం చేసి మాంసం తినేవారు, కండలు పెంచి బలిష్టంగా ఉన్నారు. వీళ్ళ బక్క ప్రాణాలకి వాళ్ళని ఎదిరించడం ఏం సాధ్యమవుతుంది? స్టాప్ ఇట్ అంటూ అరిచారు. ఎవరా అని తల పక్కకు తిప్పి చూసిన వాళ్ళందరికీ ఎదురుగా పోలీసులు కనిపించడంతో అక్కడున్న రౌడీలు షాక్ అయ్యారు. ఏం జరుగుతుంది ఇక్కడ? భూపతి రెడ్డి వాళ్ళ అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేశావు అని నోట్లో నుండి రక్తం కారుతున్న వాడిని లోపల నవ్వుకుంటూ బయటకి ధైర్యం నటిస్తూ అడిగాడు ఇన్స్పెక్టర్. అంటే భూపతిగాడిని ఎదిరించే అంత ధైర్యం ఆ టౌన్ పోలీసులకి కూడా ధైర్యం లేదన్నమాట. మొదటిసారి అంత ధైర్యంగా మాట్లాడుతుంటే చాలా గర్వంగా అనిపించింది. దెబ్బలతో వాడిని చూస్తుంటే సంతోషంగా అనిపించింది. ఇది జస్ట్ స్టోరీ కోసం తీసుకుంది, సీరియస్గా తీసుకోకండి. దీనివల్ల ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే క్షమించండి. ఏరా నా తండ్రిని ప్రశ్నించడానికి ఎన్ని గుండెలరా అంటూ హేమాంష్ని తన్నడానికి కాలు లేపగానే దూరం జరిగాడు. మొదటిసారి అతని గురి మిస్ అవడంతో వాడి ఫేస్లో క్రోధం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కోపంతో అక్కడున్న వాళ్ళని చంపేస్తాడేమోనని భయంగా చూశారు పోలీసులు. ఎందుకంటే వాడు మనిషి కాదు, బీస్ట్, మృగం. వాడి చేతికి ఏది దొరికితే దాంతో వాళ్ళని ఇట్టే చంపేయగలడు. తలదించుకున్న పోలీసులని కోపంగా చూశాడు హేమాంష్. ఇందూని పెళ్లి చేసుకోవాలనుకున్న గాడిద వీడేనా అని తల తిప్పి వాడిని ఓ మారు స్కాన్ చేశాడు హేమాంష్. మరీ లావుగా కాకుండా సన్నగా కాకుండా
మీడియంగా ఉన్న వాడి స్ట్రక్చర్, వాడి బాడీ చాలా బలిష్టంగా ఉంది. హైట్ ఉన్నాడు. వాడి ఫేస్పై కత్తిపోట్లతో ఫ్యాక్షనిస్ట్కి ఏమాత్రం తగ్గకుండా ఉన్నాడు. ఇక అలా అబ్జర్వ్ చేస్తున్న హేమాన్ష్ ఫేస్ మీద పంచిస్తుంటే క్షణంలో వాడి పిడికిలిని గట్టిగా పట్టి పక్కకు విసిరికొట్టాడు. ఆహా, అంత మగాడివా? చూడ్డానికి ఇంతున్నావు, నన్ను కొట్టి నా పెళ్ళాన్ని తీసుకెళ్లడానికి చూస్తున్నావా అన్నాడు. ఇందుని వాడి పెళ్ళామనగానే కోపంతో రక్తం సలసలా మరిగిపోయింది అతనికి. పిడికిలితో వాడి మూతిపై ఒక గుద్దు గుద్దాలని ఫోర్సుగా వచ్చిన పంచుకి సెకండ్లో మిస్ అయ్యాడు. హేమాన్ష్ ఎలాగైతే తప్పుకున్నాడో అలాగే తప్పుకున్నాడు. ఏరా, నన్ను కొట్టి దాన్ని తీసుకెళ్దామని రెడీ అయిపోయావా? నీకంత సీన్ లేదురా, నాకెంత సీన్ ఉందో చూపించమంటావా అంటూ చేతికున్న బ్రేస్లెట్ని వెనక్కి లాక్కుంటూ పిడికిలి బిగించి చెబుతుంటే, నీకంటే పౌరుషంలో పుట్టిన రక్తం నాది. నీకే అంత పొగరుంటే నాకంత బలుపుండాలి. నిన్ను ఒకే ఒక్క గుద్దు గుద్ది చంపేయగలను, కానీ అలా చంపేస్తే కిక్కేముంటుంది? నాకు కావాల్సింది నీలాంటి పొగరుబోతులని నా బలుపుతో ఉంచడం. నీకు 24 గంటలు ఇస్తున్నాను. దాన్ని ఎలా తీసుకెళ్తావో తీసుకెళ్ళు. 24 గంటలకి ఒక్క నిమిషం ఎక్కువైనా దాని మెడలో నేను తాళి కట్టిస్తా అని సవాలు విసురుతుంటే, అంత టైం ఎందుకురా, ఇప్పుడే చెప్పు. నిన్ను తనని తీసుకెళ్ళమంటావా? ఆహా, అంత మగాడివా? నువ్వు ఎప్పుడైతే నా ఇంట్లోకి ధైర్యం చేసి వచ్చి నా ముందే నా తండ్రిని కొట్టావో అప్పుడే నీ తల తెంచేయాలనుకున్నాను. కానీ కుర్రాడు ఏదో ముచ్చట పడుతున్నాడని ఇంత కూల్గా మాట్లాడుతున్నాను. అంతే కూల్గా దాన్ని ఎక్కడుందో దొరకబట్టుకొని నేను చూస్తుండగానే తీసుకెళ్ళు. అప్పుడు నువ్వు మగాడివి అని నమ్ముతాను అన్నాడు అదే బలుపుతో. అవునా, నీలాంటి చేతగాని వాడే ఛాలెంజ్లు విసురుతాడు. నాలాంటి వాడు చేతల్లో చూపిస్తాడు. చూస్తావుగా నువ్వే. నీకు క్వింటాల్లో ఉంటే నాకు టన్నుల్లో ఉంది అని నవ్వాడు పొగరుగా హేమాన్ష్. హహా, అది చూద్దాం అంటుంటే రఘురంగారిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు హేమాన్ష్. ఇక వాళ్ళ మావయ్య స్నేహితుడు ఒకడు అక్కడే ఉండడంతో వాళ్ళుండడానికి గెస్ట్ హౌస్ చూపించాడు. ఇక అక్కడే రిలాక్స్ అయ్యారు. ఇక ఒక్క హేమాన్ష్ తప్ప. ఇక్కడ వాడి ఫేస్లో ఈ విల్ స్మైల్ రాగా ఇందుని చూడాలనిపిస్తుంటే వెళ్ళాడు. పని వాళ్ళు స్నానం చేయించి ఆమె జుట్టు ఆరబెడుతుంటే లోపలికొచ్చాడు చెన్నకేశవరెడ్డి. పాలలో కడిగిన ముత్యంలా ఉన్న ఇందుని చూస్తుంటే వాడి కోరికలు నిద్రలేచాయి. రంకలేస్తున్న వాటికి కళ్ళెం వేయాలని ఆమె దగ్గరికెళ్ళి చుట్టూ ఉన్న వాళ్ళని ఒక చూపు చూశాడు. అక్కడున్న వాళ్ళంతా అతని చూపులకి బయటకి వెళ్ళిపోతే భయంతో అతన్ని చూస్తూ వణికిపోయింది ఇందు. ఏంటి అలా వణికిపోతున్నావు? నన్ను చూస్తే భయం వేస్తుందా? అలాగే భయపడు. నాకు మాత్రం నిన్ను చూస్తుంటే పిచ్చెక్కిపోతోంది అంటూ ఆమె ఒంటి మీద చెయ్యేశాడు. జలగలు పారిన ఫీలింగ్ కలిగిన ఇందు అతని చేతిని విసిరికొట్టింది. అది వాడికి నచ్చలేదు. ఆమె జుట్టుపట్టి నన్నే నెట్టేస్తావే, ఎంత ధైర్యం నీకు అంటూ ఆమె జుట్టుపట్టి వాడి దగ్గరికి లాక్కొని ఏం చేస్తాడు అన్న భయం ఆమెను నిలువెల్లా వణికేలా చేస్తుంటే, ఏం చేస్తే వాడు ఆగిపోతాడా అని ఆలోచిస్తున్న తనకి ఏదో ఐడియా తట్టినట్లు వాడిని ఖండబలంతో కాకుండా బుద్ధిబలంతో కట్టాలని, నువ్వు మగాడివైతే నన్ను ముట్టుకోవు అనింది. ఆ టైంలో ఇంత కోపం వచ్చిందో ఆమెకు మాత్రమే తెలుసు. వాడేం చేస్తాడో కాస్త కూడా ఐడియా లేదు, కానీ అలా అనేసింది తను. ఏంటే, చూడ్డానికి అమాయకురల్లా ఇంత చిన్నగా ఉన్నావు, మాటలు అంత భారీగా వస్తున్నాయి. నిన్ను ఏదో చేయాలంటే నాకు క్షణం పట్టదు, కానీ పెళ్లి చేసుకుని నిన్ను ముట్టుకోవాలి అని అనుకుంటున్నాను కాబట్టి వెళ్ళిపోతున్నాను అని పట్టిన జుట్టుని వదిలి దూరం జరిగాడు. వాడంతా గట్టిగా పట్టడంతో నొప్పితో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తనకి. అమ్మయ్య అనుకున్న ఇందు మళ్ళీ ఏమైందో వెనక్కి తిరిగి దగ్గరికి వచ్చి ఆమెను గోడకి అదుముతూ ఆమె ఒంటి సువాసనని పశుపతి రేంజ్లో పీల్చుకుంటుంటే చాలా అసహ్యంగా అనిపించింది ఆమెకి. ఆమె కారు మబ్బుల్లాంటి కురులని గాఢంగా పీల్చుకొని, ఏమున్నావే టర్కీ కోడిలాగా, నిన్ను ఇప్పటికిప్పుడే జుర్రేయాలనిపిస్తోంది, కానీ వాడికి 24 గంటలు టైం ఇచ్చాను అనగానే టక్కున కళ్ళు తెరిచి అతన్ని చూసి ఎవరు అనింది ఆతృతగా. ఆహా ఆహా, వాడంటే అంత ఇష్టమా? అంత ఆతృతగా చూస్తున్నావు? ప్లీజ్ అతను ఎవరో చెప్పు అని ఏడుపు ఒకటే తక్కువ.
ఎంత ఎగ్జైటింగ్గా అడుగుతుందో. ఇంకెవడు నిన్ను ఇంకొక క్షణంలో పెళ్లి చేసుకోవాలని అనుకొని వదిలేసినవాడు అనగానే టక్కున హేమాంశు గుర్తొచ్చాడు. ఆయన ఇక్కడికి వచ్చారా అని ఆతృతగా అంటుంటే కళ్ళు చిన్నవి చేసి వచ్చాడు, నా చేతిలో చావడానికొచ్చాడు అంటుంటే ప్లీజ్ అతన్నేం చేయకు, నీకు దండం పెడతాను అని బ్రతిలాడుతుంటే రాక్షసంగా నవ్వుకుంటూ నువ్విలా తాపత్రయపడ్డం నాకు ఏమాత్రం నచ్చట్లేదు. నువ్వు నా గురించి మాత్రమే ఆరాటపడాలి, వేరే ఎవడి గురించో కాదు. ఇలాంటి చూపులు నా కోసం చూడాలి అని ఆమె బుగ్గపై చెయ్యి పెట్టబోయి వెనక్కి తీసుకుంటూ కన్నింగ్ స్మైల్ ఇస్తూ వెళ్ళిపోయాడు. వెళ్ళిన వాడిని అంత కోపంగా చూస్తూ నా కోసం ఆయన వచ్చారా, ఎక్కడున్నారు అని అక్కడ కర్టెన్ ఓపెన్ చేసి ఏమైనా కనబడుతుందేమోనని చూస్తే కాస్త దూరంలో ఏదో ఇల్లులాగా కనిపించింది. అంటే అక్కడ మొత్తం ఖాళీ ప్లేస్ ఉంది, చెట్లు మొక్కలతో నిండిపోయింది. ఆ చెట్ల పొదల్లో నుండి ఓ ఇల్లు కనిపించింది. ఎందుకో తెలీదో మనసు అలజడిగా మారి ఆయన ప్రజెన్స్ ఆమె మనసుకు తెలుస్తుంటే తెలియకుండానే మనసు కలవరపాటుకు గురైంది. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. హిందూ హేమాంష్ కలుస్తారో లేదో తెలుసుకుందాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.